నాకు ఇప్పుడే దిమ్మ తిరిగిపోయేది, నాకు ఇప్పుడే కూర్చున్నంత నీళ్ళు అయిపోయేది, ఇన్ని దినాలు గట్లుగా ఉండే. సోనా నీకు సాగు లేకుండా వరము కోరినావు. పుట్టిన మీదుగా మన బసలకు తెలుసు, పుట్టిన మీదుగా ఒక నర్ర మనసే కానీ, ఒక ఆమె కానీ, ఒక గువ్వే కానీ, ఒక పాటే కానీ, ఒక సీనే కానీ పుట్టిన మీదుగా సాగు తప్పకుండా అందరికీ సాగు ఉంది. నీకు ఈ సాగు ఏంటంటాం కదా, నీకు ఈ సాగు ఆ రీతిగా లేదు, నాకు ఆ రీతిగా తెలుసురా, ఆ రీతిగా ఈ భూలోకములో 12 ఏళ్ళు తపసు బట్టి బ్రహ్మదేవుడు తపసు పట్టినాడు. తపసు పట్టిన వేళలో కాదు బ్రహ్మదేవుడు 12 ఏళ్ళకి నాకు వరమిచ్చడానికి ప్రత్యక్షమైనాడు, వరమిచ్చినాడు. అవును, అటువంటి వరము ఏమి? ఏమి స్వామి ఆ బ్రహ్మదేవుంటే వరము కోరినావు? అవును, వరం ఇచ్చినాడా? చెప్పదసరా ముక్కోటి దేవుళ్ళు వరమిచ్చి పుట్టినప్పుడు నేను సమరకి సాధ్యమలే. నీకు సారే లేదు, అది నువ్వు కాక ఈ భూలోకములో లగ్నమై భార్య భర్తలు కలిసి నాగవల్లి కాకపోలని పుట్టాలా? నాకు ఒకే ఒక సందేహము, నాగవల్లి అంటే ఏం స్వామి? నాగవల్లి నీకు తెలీదా? నాకు తెలియదు. నేను నాగవల్లంటే మీరు దాన్ని సోమనం అంటారు. ఏమి స్వామి నాగవల్లి అనేదాన్ని సోమనం అంటారు? కాలుకొండ స్వామి, ఇప్పుడంతా మేము ఇంగ్లీష్ కాలంలో పుట్టింది, ఇప్పుడంతా కంప్యూటర్ కాలము. ఎట్లా నడుగు ఎట్లా? మీరు నాగవల్లి సోమనం అంటారు, మేము ఫస్ట్ నైట్ అంటాం. ఈ భూలోకములో